సభకు నమస్కారం సార్. నా పేరు గోపాలరావు. నేను మక్కినవారిగూడెం సర్పంచ్ని సార్, టీ నరసాపురం మండలం. ప్రధానంగా పామాయిల్ తోటలో గత సంవత్సరం నుంచి మార్కెట్ డౌన్ఫాల్ అవటం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. అదిగాక ఇందులో లేబరు పైన చెట్టు మీద హార్వెస్టింగ్కి వెళ్ళినప్పుడు పైన అయితే విష పురుగులు ఉన్నాయి, కింద నుంచి పైకి ఎక్కేటప్పుడు జారిపడడం, అనేకమైన ప్రమాదాలు. ప్లస్ ఇప్పుడున్న రోడ్ల వల్ల అది కంపల్సరిగా రెయిన్ సీజన్ అవడం వల్ల అనేకమైన ప్రమాదాలు జరిగి కొంతమంది ప్రమాదాల వల్ల చనిపోతున్నారు సార్. తర్వాత ఈ గెడ వాడితే ప్రతి చేలోనూ ఈ కరెంట్ లైన్లు ఉండటం వల్ల గెడ తగిలి దానివల్ల కూడా ఇంచుమించుగా మా మండలం నుంచి కూడా సరే సీజన్కు ఒక 7-8 కేసులు 5 కేసులు నమోదైన సీజన్ ఉంటుంది సార్. ఇవన్నీ కూడా మన ప్రభుత్వం రాగానే మనం లోగడ 150 రూపాయలకి 5 లక్షల రూపాయలు ఇచ్చిన అనుభవం మనకుంది సార్. అదిగాక ఇందాక మీరు చెప్పారు నాన్నగారు MSP ఇచ్చారని, అదొకటి సార్. టొబాకోలో ఇంతకన్నా ఎక్కువ సంక్షోభం వచ్చి రైతులు అల్లాడినప్పుడు STC పెట్టి కూడా కొనుగోలు ఉన్నారు సార్. అంత మంచిగా చేసిన వారు రేపొద్దున ఈ రైతు ప్రమాదం, రైతు అయినా లేబర్ అయినా ఆ ట్రాక్టర్ మీద నుంచి కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఫీల్డ్లో కానీ ఏదైనా జరిగితే నామినల్ ఇన్సూరెన్స్ ఏది ఉందో అది ఓన్లీ పామాయిల్ సెక్టార్కి ఇంప్లిమెంట్ చేసి రైతులకి భరోసా కల్పించి లేబర్ను ఆ ఫీల్డ్ వైపు మరణించకపోతే అది ఇంకా సంక్షోభంలోకి వెళ్లే పరిస్థితి ఉంది. దీన్ని 100% మన ప్రభుత్వం తరఫున ఇంప్లిమెంట్ చేసి రైతుల్ని మీరు కాపాడతారని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను సార్. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రన్ బీమా ఉండే, ప్రమాదంలో ఏమైనా చనిపోతే 2 లక్షల రూపాయలు ఇచ్చేవారు. అది దాదాపు 2 సంవత్సరాల తర్వాత ఏకంగా 5 లక్షల రూపాయలు పెంచింది చంద్రబాబు నాయుడు గారు. సహజ మరణం అయితే 2 లక్షల రూపాయలు ఆనాడు అందజేశారు. పాపం మన బీమా మిత్రులు కూడా ఆనాడు రాజకీయాలకు అతీతంగా ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చులకి 5,000 ఇమ్మీడియట్గా ఇచ్చారు. మిగిలిన డబ్బు కూడా 15 రోజుల్లో మళ్ళీ ఆ కుటుంబానికి అందజేశారు. ఇప్పుడు ఆ కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసింది. సో రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే మళ్ళీ ఆ కార్యక్రమం మేము ప్రవేశపెడతాం. నంబర్ 1. నంబర్ 2, కటింగ్ గురించి మీరు చెప్పారు. అంటే మొక్కలు కూడా చెట్లు పెద్ద అయినప్పుడు కటింగ్ కూడా ఇబ్బంది ఉందని, అది కూడా నేను డిస్కస్ చేస్తాం జరిగింది. దానికి లేటెస్ట్ పరికరాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. దానికి కావాల్సిన ట్రైనింగ్ మీకు అందజేయాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పరికరాలు సబ్సిడీ ద్వారా అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం. లేబర్ కావాల్సిన ట్రైనింగ్ కూడా, ప్రత్యేకంగా రీసెర్చ్ స్టేషన్ ఇక్కడ ఉంది కనుక వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ కూడా చేపించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది.